హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. థంబ్నెయిల్ చూసే ఉంటారండి. మనం ఎన్ని పూజలు చేస్తున్నా, అదేవిధంగా ఇంటిని కొన్నిసార్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటున్నా కూడా మనకి ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ అంటూ ఉంటారు కదా. అంటే కొన్ని చికాకులుగాను ఇంట్లో తెలియకుండానే ఆడవాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి. లాస్ట్ టైం నా వీడియోలో అయితే చెప్పానండి, నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా అయితే మీతో షేర్ చేస్తాను అని. మనకి ఇంట్లో ఒక్కొక్కసారి తెలియకుండానే సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ సమస్యలు కూడా మనకి వస్తూ ఉంటాయి. అది ఏంటి అనేది వీడియో చివరి వరకు అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ప్రతిదీ వీడియోలో అయితే నేను మీ అందరితో కూడా షేర్ చేస్తాను. ఇక్కడ చూశారు కదండి, ప్రతి వీడియోలో కూడా నేను అప్లోడ్ చేస్తుంటాను మా ఇంటి బృందావనంలోని చిన్ని కృష్ణుడు అలాగే తులసమ్మ అని. అదేవిధంగా నేను వేసుకున్న మా ఇంట్లోని ప్రతి మొక్క కూడా ఎంత చక్కగా ఇలాగా వస్తోంది, పువ్వుల్ని పూస్తోంది అనేది కూడా నా ఆనందం కొద్దీ మీ అందరితో షేర్ చేస్తున్నాను. మన మనసుకు నచ్చినట్టుగా మన ఇంటిని మలుచుకోవడం అనేది ప్రతి వాళ్ళకి కూడా ఉంటుంది కదండి. అదేవిధంగా మన మనసు సాధ్యమైనంత వరకు ఆనందాన్ని పొందాలి, అలాగే తృప్తిని పొందాలి అంటే మనం మన ఇంట్లో కూడా కొన్ని చిన్న మార్పులు అయితే తప్పకుండా చేసుకోవాలండి. కొంతమందికి హ్యాబిట్స్ ఉంటాయి, చక్కగా ఇంటిని అలంకరించుకోవాలి, అదేవిధంగా జాగ్రత్తగా పెట్టుకోవాలి. కొంతమందికి ఇలాగ మొక్కలు పెంచుకోవాలి, అవి ఇచ్చిన పువ్వులు అంటే ఏవో మనకి కాయగూరల మొక్కలు ఇలా పూల తోటలు లేకపోయినా వేసే ఒక్క మొక్కకైనా ఒక పువ్వు పూస్తే చాలండి. ఇలా చూసారా, రోజు నాకు ఒక పువ్వు పూసినప్పుడల్లా వెంటనే అయితే పక్కన తులసి అమ్మవారికి అయితే ఇలా పెట్టేస్తానండి. అదేవిధంగా ఇంట్లో కూడా చాలా చక్కగా అమర్చుకోవాలి అని చెప్పి చాలామందికి అయితే అభిరుచులు ఉంటూ ఉంటాయి. ఇదే విధంగా మన మనసు కూడా చాలా వరకు ఇలా మనం మలుచుకోవటం వల్ల కూడా తృప్తి పడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో పూజలు చేసుకోవటం వల్ల కూడా సాధ్యమైనంత వరకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటూ ఉంటుంది కదా. ఆ నెగిటివ్ ఎనర్జీ అంటే ఎక్కడి నుంచో ఉండదండి, కొన్ని మానసిక సమస్యల్లో కూడా ఉంటుంది, కొన్ని మనకి తెలియని అంటే మన ఆర్థిక సమస్యలు ఇలాంటివన్నీ కూడా సాధ్యమైనంత వరకు మనం చేసుకునే పూజ, అలాగే మన మనసు ఎంతవరకు మనం సంతృప్తిగా, అదేవిధంగా మన మనసుని ఎంతవరకు మనం ప్రశాంతంగా అయితే ఉంచుకుంటామో ఆ విధంగా మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా వరకు అయితే పోతూ ఉంటుంది. ఇంట్లో మనం చేసుకునే ప్రతి పని కూడా ఎంతో ఉల్లాసంగా, ఆనందంగా, మన మనసుకి తృప్తినిచ్చేలాగా అయితే ఉంచుకోవాలి. ఎంట్రన్స్ మొదలుకొని మన ఇంట్లో ఉండే ప్రతి గది, అలాగే మనం నివసించే ప్రతి ప్రాంతము కూడా చక్కగా మనం ఆర్గనైజ్ చేసుకుంటే సగం వరకు మన మానసిక సంతృప్తి అందులోనే అయితే వచ్చేస్తుందండి. ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటాను. నేను ఇవన్నీ చెప్పడానికి కారణం, కొంతమందికైనా ఇది మోటివేషన్ కింద, అంటే సాధ్యమైనంత వరకు ఆడవాళ్ళకి తెలియకుండానే ఏదో తెలియని చికాకులు ఇంట్లో ఉంటూ ఉంటాయి. అప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో మనకే ఇలా ఉన్నాయా అని. కాదండి, చాలామందికి అయితే కూడా ఉంటూ ఉంటుంది. కానీ మనం ఇంటిని సగం వరకు ఇలాగా శుభ్రం చేసుకుంటూ మన ఇంటిని మనం ఆర్గనైజ్ చేసుకుంటే మన మానసిక ప్రశాంతత ఎక్కడో అయితే ఉండదండి. అదేవిధంగా ప్రతిరోజు కూడా మనం ఎంత శుభ్రపరిచినా మన ఇంట్లో పిల్లలు కానీ లేదంటే పెద్దవాళ్ళు కూడా మనకి వాళ్ళకి తప్పదు, వాళ్ళ ఆఫీసుల బిజీల్లోనూ అలాగే వాళ్ళ స్కూళ్ళ బిజీల్లోనూ హడావుడిగా ఎక్కడ పడితే అక్కడ అన్నీ పడేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా మనం ఆర్గనైజ్ చేయడానికి అంటే మనం సాధారణంగా ఇంట్లో వర్కింగ్ ఉమెన్స్ అయితే పని వాళ్ళ మీద ఎక్కువగా ఆధారపడిపోతూ ఉంటాం. వాళ్ళు సాధ్యమైనంత వరకు, అంటే నాకు తెలిసినంత వరకు పని వాళ్ళ మీద ఎంత ఆధారపడినా కూడా వాళ్ళు, ఇప్పుడు నేను చెప్తున్న కొన్ని ప్లేసెస్ చూపిస్తానండి, అవి అయితే వాళ్ళు అస్సలు క్లీన్ అయితే చేయరండి. ఇదైతే 100కి 100 నిజం. మనం ఎక్కువగా పని వాళ్ళ మీద ఆధారపడడం వల్ల మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది అని నేను అనుకుంటానండి. అంటే ఇది నేను ఒకరిని ఉద్దేశించి చెప్పడం లేదు. చాలామంది ఆరోగ్య సమస్యలతో కూడా పని వాళ్ళని పెట్టుకుంటూ ఉంటారు. నేను పని వాళ్ళని పెట్టుకోవడం తప్పు అనే మాత్రం చెప్పట్లేదు. కానీ పెట్టుకున్నా కూడా దగ్గరుండి అప్పుడప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేయించుకోవడమో, లేదంటే మనకి శక్తి ఓపిక ఉంటే మాత్రం తప్పకుండా మనమే క్లీన్ చేసుకోవడం అనేది ఇల్లు చాలా వరకు అయితే మనసు కూడా తృప్తిగా ఉంటుంది. ఇల్లు కూడా అదేవిధంగా అద్దంలా మెరుస్తూ ఉంటుందని నా అభిప్రాయం అండి. అంటే పని వాళ్ళని పెట్టుకుంటే ఇల్లు శుభ్రంగా ఉండదా అని చాలామంది కామెంట్ చేయొచ్చు. నేను ఆ విషయం అయితే చెప్పట్లేదు. 10 ఏళ్లలో పనిచేసి వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా
అంత సమయం ఉండకపోవచ్చు. మన ఇంట్లోనే వాళ్ళు ఊడుస్తూ తుడుస్తూ ఇంత చేస్తూ ఇక్కడే ఉంటే మిగతా 4 ఇళ్లలో పని చేయడానికి వాళ్ళకి కష్టము, అలాగే పని సరిపోదు టైము. కాబట్టి మనకి ఓపిక ఉంటే వాళ్ళు చేసిన తర్వాత కూడా మనం కొన్ని శుభ్రత అనేవి చేసుకోవాలి. ఒక పని వాళ్ళ విషయం అనే కాదండి, సాధ్యంగా నార్మల్గా మిడిల్ క్లాస్ వాళ్ళం ఏం చేస్తాం, పని అమ్మాయి అంటే జస్ట్ మనం గదులు ఊడిపించుకుంటాం, అలాగే తడిబట్ట పెడతారు, లేదంటే అంట్లతో వెళ్ళిపోతారు. ఈ పని తప్ప మిగతా ఆల్మోస్ట్ పని అంతా కూడా మనం ఆడవాళ్ళం ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాం. ఈ చేసే మన సొంత పని అయినా కూడా ఇప్పుడు నేను కొన్ని చూపిస్తానని చెప్పాను కదా, అవి మన శుభ్రతగా మనం చూసుకుంటే చాలా మంచిదండి. అందులో ముఖ్యంగా మన వీధి వైపు అంటే మన ముందర వైపు, అది ఇంట్లో ఉన్న అంటే ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఈ రోజుల్లో అయినా కూడా మనం ఇంటి బయట మాత్రం ఖచ్చితంగా శుభ్రంగా ఊడ్చుకొని ప్రతిరోజు అయితే ముగ్గు పెట్టుకోవాలి. ఇక పండగ సమయాల్లో ఈ విధంగా అయితే జాజుతో అలిగి చక్కగా మంచిగా రంగవల్లులతో కూడా ముగ్గు పెట్టుకుంటే లక్ష్మీ కళ అనేది ఎక్కడో ఉండదండి. లక్ష్మి కూడా మనని అనుగ్రహిస్తుంది, మన ఇంట్లోకి అయితే చేరుతుంది. ఇలా ప్రతిరోజు కూడా ముగ్గును మాత్రం ఖచ్చితంగా వేసుకుని తీరాలండి. అదేవిధంగా పెరటి గుమ్మం పేద ముత్తైదువా అని చెప్పి అంటుంటారు. మనకి అపార్ట్మెంట్ అయినా కూడా మనకి బ్యాక్ సైడ్ ఇంకొక ద్వారం అయితే ఉంటుంది కదా, అక్కడ ఖచ్చితంగా మాత్రం రోజు ముందర వైపు ఎంత శ్రద్ధగా వేసామో వెనక వైపును కూడా మనం అంతే శుభ్రపరుచుకుని ముగ్గు అనేది వేసుకోవాలి. ఇక ప్రతిరోజు పొద్దున్నే సూర్యోదయం లోపు కానీ, కుదరని వాళ్ళు సూర్యోదయం తర్వాత అయినా కూడా ఖచ్చితంగా 2 పూటలా కూడా దీపారాధన చేసుకోవడం అనేది చాలా మంచిదండి. అదేవిధంగా పొద్దున సమయంలో ఎలా చేశామో సాయంత్రం దీపారాధన కూడా అంతే విశేషాన్ని ఇస్తుంది. ఇది లక్ష్మి మనని అనుగ్రహించడానికి ముఖ్యమైన ఒక మార్గం కింద చెప్పుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యమైన శుక్రవారాల్లో కూడా మనం ఈ విధంగా అమ్మ ఆరాధన చేసుకుని అమ్మవారికి ఇలాగా ధూపాన్ని, ఇదే విధంగా అమ్మవారికి ఏగా ధూపం ఇచ్చామో ప్రతి శుక్రవారం అలాగే మంగళవారం కూడా సాయం సంధ్యా సమయాల్లో ఇంటిలో కూడా ధూపాన్ని వేసుకోవడం అనేది చాలా మంచిదండి. ఇది ఇంట్లో ఉండే చెడు ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు దూరం చేస్తుంది. అది మీరు ఆవు పిటికలతో వేసుకోవచ్చు, లేదంటే సాంబ్రాణితో వేసుకోవచ్చు, గుగ్గిలంతో వేసుకోవచ్చు. ఏదైనా కూడా మాత్రం ఇంట్లో వేసుకోవడానికి ఇది ఒక మంచి ప్రయత్నం. అదేవిధంగా శుక్రవారాలు కానీ మంగళవారాలు కానీ లేదంటే ప్రతిరోజు చేసినా మంచిదే. గడపని మాత్రం పసుపు కుంకాలతో అలంకరించుకోవడం, కుదిరితే ప్రతిరోజు మహానైవేద్యాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నించడం. ఇక ఇంట్లో ప్రతి మూల కూడా ఎక్కడా కూడా డస్ట్ అనేది దుమ్ము చేరనివ్వకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవటం, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలేనండి. కానీ నేను కొద్దిగా ఒక పాయింట్ అనేది ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఆ పాయింట్ని మీకు ఖచ్చితంగా అయితే చెప్తానండి. ఇక మనం ఊడ్చుకుంటున్నప్పుడు మనం కొన్ని అంటే ఇందాక చెప్పుకున్న విధంగా పని వాళ్ళైతే పైన ఊడ్చేస్తూ ఉంటారు. అలా కాకుండా ప్రతి వస్తువుని తీసి ఊడ్చి తడిబట్ట పెట్టేటప్పుడు ఆ నీళ్ళల్లో కొద్దిగా రాళ్ల ఉప్పు అలాగే పసుపు, తర్వాత మనం ఏ లిక్విడ్ వేయదలుచుకున్నామో అది వేసి దాంతో అయితే మనం ఇంటిని మూలలా కూడా శుభ్రం చేసుకోవడం చాలా మంచిది. సాధారణంగా రాళ్ల ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని చాలా వరకు పారద్రోలుతుంది. అదేవిధంగా పసుపు కూడా సైంటిఫిక్గా మనకి యాంటీబయాటిక్ కింద బాగా పనిచేస్తుంది కాబట్టి క్రిమిసంహారికగా కూడా ఉపయోగిస్తుంది. ఇక ఇందాక చెప్పుకునే విధంగా మూలల మంచాల కిందన అలాగే సోఫాల కిందన ప్రతి చోట కూడా మనం వదిలేస్తూ ఉంటాం, పైన వరకు పెట్టేస్తూ ఉంటాం. మనమనే కాదండి, ఇందాక చెప్పుకునే విధంగా పని వాళ్ళు ఉంటే అయితే ముందర నుంచే పెట్టేస్తారు. నేను చాలామందిని చూశానండి, అసలు వాళ్ళు కొద్దిగా కూడా ఏది జరపరు. ఎలా ఉన్నది అలా అసలు మంచాల కింద అయితే తుడవరు. ఇలా కాకుండా మన సొంతంగా అయితే ఇలా చేసుకున్నామనుకోండి, ప్రతి వస్తువు కింద అయితే అంటే టేబుల్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఇది స్టడీ టేబుల్ మా ఇంట్లో, ఇక్కడ నేను పెట్టేటప్పుడు ప్రతిదీ కూడా బయటకి తీసి ప్రతి మూల అయితే కూడా ఇలాగ నేను పెట్టుకున్న ఈ లిక్విడ్ని అంటే మనం పసుపు అలాగే రాళ్ళు ఉప్పు వేసుకున్నాం కదండి, దాన్ని ప్రతి మూలకి కూడా నేను వెళ్ళేటట్టు చూస్తాను. ప్రెజెంటు మనం అపార్ట్మెంట్లలోనూ అలాగా చిన్న ఇళ్లల్లోనూ ఉంటున్నాం. మనకి పూర్వకాలం ఇళ్ళు అయితే ఏకంగా ఒక చెంబుడు నీళ్లు వేసి చీపురుతో కడిగేసేవారండి పూర్వం. అందుకే చాలా పెద్ద మాండవాళ్ళు ఉన్నా లేదా చిన్న గదులు ఉన్నా కూడా వాళ్ళు చాలా పరిశుభ్రంగా నీళ్ళతో రోజు కడుక్కోవడం వల్ల వాళ్ళకి చాలా మనసు హ్యాపీగా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది లోపలికి దరి చేరకుండా ఉండేది. కానీ ప్రజెంట్ మనం ఇప్పుడు అపార్ట్మెంట్లలోనూ చిన్న ఇళ్ళ గదుల్లోనూ నివసించడం వల్ల
మనకి ఉన్నంత వరకు, అంటే మనకి కంటికి కనిపించినంత వరకు కూడా ఇలా తడిబట్ట అనేది ఎక్కడ పొడి ఉంచకుండా, పూర్వం చెప్పేవారు మా తాతమ్మలు నానమ్మలు, అస్సలు ఇంట్లో మనం అంటే ఇల్లు ఇదివరకు పూర్వం మనం కడుక్కునే వాళ్ళం కదండి. అలా కడిగినప్పుడు అసలు పొడి అనేది ఉంచకుండా మొత్తం తడిగా అయితే కడగాలటండి. పొడి ఎక్కడ చేరుతుందో అక్కడే మనకి నెగిటివ్ అనేది చేరుతుంది. కాబట్టి పూర్వకాలం చక్కగా కడుక్కునేవారు. మనకి ఇప్పుడు అలాంటి ఫెసిలిటీస్ లేవు కాబట్టి మనకి ఉన్నంతలో ఏ వస్తువు కింద నుంచి అయినా కూడా మనం తొడవడానికి ప్రయత్నిద్దాం. ఏదైనా ఇలాగా తలుపుల వెనకాతల అలాంటి చోట మనకి వస్తువులు ఉన్నా కూడా, ఇది పనివాళ్ళైతే పైనుంచి తుడిచేస్తారని చెప్పుకున్నా కదా, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన కంటపడితే మాత్రం మనం కూడా ఇలా చక్కగా ప్రతి ప్లేస్ని కూడా కవర్ చేసేటట్టు, తుడుచుకునేటట్టు ప్రయత్నిద్దామండి. మనకి ఓపిక ఉన్నంత వరకు ఇలా పెట్టుకోవటం వల్ల ఇంట్లో మనం ఇంకోళ్ళని అనుకోవాల్సిన అవసరమే ఉంది. ఎటువంటి చెడ్డ కన్ను కూడా మన ఇంటి వైపు కూడా దరిచేరదు. అదేవిధంగా మనం కిచెన్ అనే కాదు, రూమ్స్ అనే కాదు, అంటే బెడ్రూమ్స్ అనే కాదు, మనం డైనింగ్ హాల్లో కూడా చైర్స్ కూడా తీసుకుని దాని కింద, ముఖ్యంగా మనం సైంటిఫిక్గా అనుకున్నాం కదండి ఇందాకడ, ఇలాగా మనం చిన్నపిల్లలనే కదా, పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీదే తింటున్నప్పుడు ఏదో ఒక మెతుకైతే ఖచ్చితంగా కింద పడుతూ ఉంటుంది. అక్కడికి ఏదో చిన్న పురుగు పుట్ర బ్యాక్టీరియా లాంటిది చేరుతూ ఉంటుంది. అలాగే కబోర్డ్స్ కిందను కూడా మనకి వదిలేస్తూ ఉంటాం. ఇలా కాకుండా నేను చెప్పిన విధంగా ప్రతి మూల కూడా మనం ఇలా శుభ్రం చేసుకుంటే మనకి నెగిటివ్ ఎనర్జీ అనే కాదండి, మనకి ఆరోగ్యం కూడా మన చేతిలో ఉన్నట్టే. ఇంకొక ముఖ్య విషయం అండి, ఇక్కడ చాలా వరకు మనం తడిబట్ట పెట్టుకున్న తర్వాత ఇల్లుని అలాగే వదిలేస్తూ ఉంటాం. కానీ ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను, పెద్ద పెద్ద ముగ్గులు వేయాల్సిన అవసరం కూడా లేదండి. ప్రతి గది కూడా మీరు తడిబట్ట పెట్టిన తర్వాత చిన్న గీటైనా, అంటే చిన్న ముగ్గైనా కూడా ఖచ్చితంగా వేసుకుని తీరాలండి. ముగ్గు లేని ఇల్లు అనేది అస్సలు ఉండకూడదు. వాటికి కొన్ని సందర్భాలు ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు కూడా మనము ఇల్లు క్లీన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ముగ్గు పెట్టుకొని తీరాల్సిందే. ముగ్గు లేని ఇల్లు దుష్టశక్తులకు నిలయమండి. అందుకనే మనం ఖచ్చితంగా తడిబట్ట పెట్టిన తర్వాత చిన్న గీటైనా కూడా మనం శుద్ధముఖతో అయినా, అంటే ఇప్పుడు ప్రెజెంట్ చెప్పుకున్న విధంగానే అన్ని టైల్సే కాబట్టి దాని మీద మనకి శుద్ధముఖ తప్ప నిలవదు. కాబట్టి మీరు చిన్న గీటైనా గీసుకుని చిన్న ముగ్గుని చక్కగా ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత పెట్టుకోండి. చూడడానికి కూడా ఇల్లు చాలా అందంగా ఉంటుందండి. ఇక్కడ నేను చెప్పేది ఒక విషయం, ఇందాక నుంచి చెప్తున్నాను కదా, ఇలా తలుపుల వెనకాతల అందరూ మన ఇండ్లలో చేసే ఒక పొరపాటు, ఇలా తలుపుల వెనకాల బట్టలు అనేవి పెట్టేస్తూ ఉంటారు. లేదంటే గోడలకు ఎక్కడైనా హ్యాంగ్ చేసి ఉంటే అక్కడ హ్యాంగర్స్కి పెట్టేస్తూ ఉంటారు. మనం కూడా ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం, వాళ్ళు పెట్టింది చూసుకోకపోయినా. కానీ ప్రతిరోజు మాత్రం మగవాళ్ళు పిల్లలు ఎంత వదిలేసినా మన ఇంట్లో ఆడవాళ్ళు మాత్రం ఇలాగా మాసిన బట్టల్ని వదిలేయడం వల్ల ఒక ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారట. ఏది అంటే, మనకి ఏదైనా ఒక పండుగలు కానీ, లేదంటే మనకి ఏదైనా ఒక మంచి ఇంట్లో ఒక శుభకార్యం చేసుకోవాలి అనుకున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మనకి అది పీరియడ్ టైం కాకపోయినా కూడా మనకే ఆశ్చర్యం ఇస్తూ ఉంటుంది, ఏంటిది టైం కాకపోయినా పీరియడ్ వచ్చింది అని. అది కేవలం ఇలా బట్టలు ఉంచడం వల్లేనండి ఎక్కడికక్కడ. ఇదేనండి ఈరోజు నేను చెప్పాలనుకున్నా, మీతో షేర్ చేసుకోవాలనుకున్న మంచి వీడియో. మీ అందరికీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎంతో కొంత ఉపయోగించింది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.